audio jungle. మేము ఆలోచించి మాట్లాడతాం జనసేన పార్టీ. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ పాలసీ తీసుకున్నా కానీ ఉన్న సమస్యలు తీర్చడం. ఇంతమంది మత్స్యకారులు ఉన్నారు, ఇన్ని 329 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దీనికి సంబంధించి మత్స్యకారుల జీవితాలు ఎంత బాధాకరమని నాకు తెలుసు. వారు బోట్లోనే ఉంటారు, పడవల్లో ఉంటారు. వారి జీవితాలు ఒకరోజు మొత్తం బోట్ వేసుకొని సముద్రంలోకి వేటకెళ్ళడానికి దాదాపు ₹1,00,000 ఖర్చు అవుతుంది పెట్రోల్కి. వాళ్ళందరికీ కనీసం అన్ సీజన్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న ఇచ్చినా సరిపోవు, ఓట్లు కావాలి వెళ్ళాయి. ఏదైనా తుఫాను వస్తే మొట్టమొదటి నాశనం అయిపోయే జీవితాలు మత్స్యకారులు. అదే విదేశాల్లో అయితే ప్రతి మత్స్యకారుడికి చాలా గౌరవప్రదమైన వృత్తి, వారికి అండగా నిలబడే వృత్తి. కానీ మన మత్స్యకారులకి మటుకు కనీసం పడవలు ఆఫ్ చేసుకునే ఒక జట్టీలు ఉండవు, పడవలు తీసుకెళ్ళడానికి ఒక జట్టీలు ఉండవు. దీని గురించి మాట్లాడేవాడు ఒక్కడు లేడు. హరిబాబు గారికి బోట్లు ఉంటాయి, ఎంపీ హరిబాబు గారికి బోట్లు ఉంటాయి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి బోట్లు ఉంటాయి, ఫిషింగ్ బోట్లు ఉంటాయి. కానీ సగటు మత్స్యకారుడికి మటుకు జీవితం దుర్భరంగా ఉంటుంది. దీని గురించి మాట్లాడేవాడు ఎవరు లేడు. మా జీవితాలు ఎలా దుర్భరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు చెప్తే మిమ్మల్ని ఎస్టీలో చేరుస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తామని చెప్పరు. వాళ్ళు జడ్జీలు నిర్మించరు, వాళ్ళకి ఎలాంటి పారితోషికాలు ఇవ్వరు, గ్రాట్యుటీస్ ఇవ్వరు, లీవ్ పీరియడ్లో అండగా నిలబడాల్సిన జీతభత్యాలు ఇవ్వరు. వర్షం వచ్చినా మాట్లాడుతున్నా, ఏం భయపడ్డాను. చురుకు శుభ సూచకం. ఇది అలాంటిది ముఖ్యమంత్రి గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వారికి ఎస్టీలో చేరుస్తామంటారు. గిరిజనులకి జీవితాలు చూస్తే పాపం లోపలికి గిరిజన గ్రామాలకు వెళ్తే అమితంగా అక్కడ పీసా చట్టాలను 1/70 చట్టాలు దెబ్బతినేసినాయి. వాటిని అప్లై చేయరు, వాటిని అమలుపరచరు. వారి జీవితాలు అస్తవ్యస్తం అయిపోయినాయి, వారి భూములు లాక్కుంటూ ఉంటారు. అలాంటి ఇద్దరు అణగారిన వర్గాల మధ్య గొడవలు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం ముఖ్యమంత్రి గారికి చెల్లింది. ఒకవేళ జనసేన పార్టీ కులాల ఐక్యత అంటే తెలుగుదేశం పార్టీ మటుకు కులాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. నెట్వెళ్ళు నన్ను అడుగుతా ఉన్నారు, కాపుల రిజర్వేషన్ మీద నీ వైఖరి ఏంటి అని. నేను అడుగుతున్నాను, మాదిగల వర్గీకరణ మీద తెలుగుదేశం పార్టీ వైఖరి అంటే. మీకు ఎంపీలు ఉన్నారు, 25 మంది ఎంపీలు, వైఎస్సీపీ కలిపి తెలుగుదేశం కలిపి వైసీ ఎంపీలు లాక్కొని దాదాపు మీకు 19 నుంచి 20 మంది దాకా ఉన్నారు. మీరు వెళ్ళి అడగండి, వర్గీకరణ గురించి మీరు ఒకటి మాట్లాడలేదు. కాపుల రిజర్వేషన్ గురించి మీ ఎంపీలు ఉన్నారు, మాట్లాడలేదు. ఇవేం మాట్లాడకుండా నా వైఖరి చెప్పమంటే నా వైఖరి చెప్తాను. ముందు మీ క్లారిటీ లేని వైఖరి మీకుంది. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీకు నిజంగా విభజన మీద పోరాటం చేద్దాం, విభజన హామీల మీద పోరాటం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.